చేసిన తప్పులైతే కరెక్ట్ చేసుకోలేను కదా నేను, ముందే పోతా అంతే. అమ్మ పోలికనా నాన్న పోలికనా? డాడీ. సో అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్న అంటే ఎక్కువ ఇష్టం? అట్లా అడిగితే చెప్పాలి పక్క. ఇద్దరు ఇష్టం అని మాత్రం చెప్పొద్దు. మమ్మీ. మమ్మీయేనా? ఎందుకు నాన్న అంటే ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. సో అంకుల్ పేరు అంటే ఇష్టం లేదా? మా నాన్నకు తెలుసు అది. నాకు అమ్మ అంటే అదొక ఎమోషన్. అంటే ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకో మీ మమ్మీతో. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, అది ఇప్పటివరకు ఎవ్వరికి తెలీదు, మరి మమ్మీకి గుర్తుందో లేదో తెలియదు. నాకు కొట్లాట అయ్యేటప్పుడే నేను నా వల్ల అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఊర్లో ఎలా ఉంటుంది బయట ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షేర్ చేసుకో, ఏదున్నా ఇంట్లో 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 నాకు అవ్వట్లేదు. ఎందుకు చేసిన, నా లైఫ్ ఏంటి నైట్ 10 అవుతుంది, డాడీ డ్యూటీ వెళ్ళాడు, వస్తాడు అప్పుడే 10:30కి. అయితే అన్న నేను అమ్మనే ఉన్నాం, నేను ఇంటెన్కాలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా, నా వల్ల అవ్వక బాత్రూంలో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఏడుతుంటే మా అమ్మ చూసి పిలిచింది, మా అమ్మ నన్ను రానమ్మా అంటది, ఇక్కడ రా అంటే వచ్చిన. నేను ఇంకా నా వల్ల అవ్వట్లేదు, మా అమ్మ ముఖం చూస్తుంటే ఏడుపు వస్తుంది, నాకు చెప్పుకోవాలి అన్నంత వస్తుంది. పక్కకు పడుకొని అమ్మ ఎందుకు, నేను ఎవరికేం పాపం చేసిన, ఎందుకు నాకే అన్ని, సరే తప్పు చేసిన, నేను ఎందుకు బయట పడలేకపోతున్నా, ఏంటి నా లైఫ్ అంటే ఇంకింతేనా అంటే మా అమ్మ ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు నువ్వు ఇన్ని చూసినావు, ఈ చిన్న ఏజ్లో అన్ని చూసినావు, ఇక ముందు ఏదన్నా స్టెప్ వేసే ముందు ఆలోచించు, అది ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు దాని గురించి, ఎందుకంటే ఒకటి చేసే ముందు ఆలోచించడం దాన్ని తప్పనరు, అది ఏదైనా సరే. సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ను అర్థం చేసుకునేటోడు ఎక్కడన్నా ఒక్క చోట ఉంటాడు, నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్ లోకి వస్తాడు, ఏం బాధపడకండి మా అమ్మ. అప్పుడు అనుకున్నా, నా అమ్మనే నాకు ఇంత ఉంది, నా అన్నని నాకు ఇంత ఉన్నారు, ఇంకెందుకు అన్న థాట్ లో అక్కడే 7 months ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత చాలా అదృష్టవంతురాలి అలాంటి అమ్మ దొరకడు నీకు. ఇంట్లో నడువే అని చెప్పి ఇంట్లో చేసిన తప్పులకి నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అమ్మ గురించి? అరే అమ్మకి చెప్పని సీక్రెట్ ఇంకా ఏదైనా అంటే, సో అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో చెప్పని సీక్రెట్, సో ఆ పాస్ట్ విషయం పక్కన పెడితే అది కాకుండా ఇంకేదన్నా సీక్రెట్ దాచిపెట్టింది ఏదైనా ఉందా? లేదని మాత్రం మనకు ఉండే ఉంటుంది. దాచిపెట్టింది అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు ఏంటంటే, నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు, నీకు నచ్చిందే చేస్తావు, అది ఇదని అంటారు. కోపంలో తిడతారు, ఎందుకంటే కన్నారు కాబట్టి, వాళ్ళకి కన్న పేగ ఎంత ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటది కదా. సరే ఓకే అని చెప్పి వాళ్ళు తిట్టినంతసేపు కోపంతో ఉంటా, తర్వాత ఒక్కదాన్ని మైండ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్లో రన్ అయితే, సరే కన్నది కదా, తిట్టింది, ఓకే పోనీ, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది నాకు, నన్ను అయితే వదులుకోదు కదా, ఎప్పుడు ఎన్ని చేసినా వదులుకోలేదు, నన్ను వదులుకోవద్దు అన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఎందుకో తెలియదు, అది ఎన్ని చేసినా ఇంకేమో తెలియదు. కొంతమంది అయితే వదిలేసుకుంటారు, నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి. కొంత నా ఫ్రెండ్స్ ఇంట్లో చూసా, చచ్చిపోయినప్పుడు ఫోటో పెట్టి వాళ్ళకి దండేసిన, నేను కళ్ళతో అట్లా చూసినా కూడా నేనైతే నా పేరెంట్స్ ఎప్పుడు అట్లా చేయలేదు. నేను దాచిపెట్టింది అయితే ఏంటంటే, ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటారని చెప్పిన కదా, ఏం ఆలోచించవాలి, కానీ వాళ్ళకి తెలియదు. నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తా, కానీ నాకేంటో మా అమ్మ కోసం ఒక్కటి చేయాలి, మా అమ్మది ఒక్కటి చూపించాలి మా అమ్మకి. కానీ నేను ఒకటైతే ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఉన్నంత వరకు మా అమ్మకైతే ఒకటి చూపించే పోవాలి. ఏం చూపిస్తావు? చెప్పను అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ అంటే అది కూడా చెప్పా, అది చెప్తే అది మా అమ్మకి సర్ప్రైజ్ ఎట్లయితుంది చూడదు. ఇంటర్వ్యూ చెప్తే నుంచి దాకా పాస్ కొట్టు మమ్మీ ఎవరన్నా, అది సీన్ లేదు. చెప్పవా? సరే అంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది, ఇచ్చినప్పుడు ఒక వీడియో తీసినా మా అమ్మ అనుకుంటుంది తెలుసా, అది నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు. మీ కూతురు చాలా మారింది, ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తారో అప్పుడు నాకు వీడియో పంపు, నేను కూడా ప్లే చేస్తాను. అక్కడ ఇందాక కూడా మా అమ్మ ఇందాక ఎప్పుడు రీసెంట్ గానే నన్ను చెప్తే మా అమ్మకి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, బాయ్స్ లా లవ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే, ఆ అమ్మాయి చెప్తుంది ఏదైనా పని చేసుకో, మనము ఫ్యూచర్ లో సెట్ అవ్వాలి అని చెప్తే వాడు వినడు. అదే అగర్సే ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి రిలేషన్ బ్రేక్ అయిపోయి సపరేట్ అవుతుందా, అప్పుడు ఎట్లయితే అరే అది నన్ను ఇట్లా అన్నది
దానికి నేనేంది ఉన్నప్పుడు ఇనురా చేయరా బాబు అంటే చేయరు, కానీ పక్క నుంచి పిల్లలు పోయిన తర్వాత సెటిల్ అవుతాడు. నేను ఇదే అమ్మా ఎందుకమ్మా ఉన్నన్ని రోజులు మనం చెప్తే వినరు, మనం వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తారు, సెటిల్ అవుతారు అని చెప్పేసి అంటే అంతే, ఎవరిని నమ్మొద్దు అంతే అనేదో కొన్ని మాట్లాడుకుంటాము. కొన్ని మాట్లాడుకుంటాము. మా అమ్మ అంటది, అమ్మ నేను ఇంకెవరిని నమ్మనమ్మా అంటే, నువ్వు అందరినీ నమ్ము, నన్ను మాత్రం నమ్మకు, నన్ను మోసం చేయి, నువ్వు నన్ను చేస్తూనే ఉండు, నేను మోసపోతే నాకు సిగ్గు రాదని అంటది మా అమ్మ. కానీ క్యూట్ కెమిస్ట్రీ అనమాట, ఇద్దరు బాగా నడుస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఇది కూడా నేను ఓపెన్ గా అడుగుతున్నా, సో నెక్స్ట్ ఏంటి లైఫ్? నెక్స్ట్ ఏంటి అంటే పెళ్లి ఏమన్నా చేసుకుందాం అని చెప్పి ఆలోచనలు ఉన్నావా? ఇక మా అమ్మ ఈ 2 కాళ్ళు ఇరగొట్టి పెడతది. రిలేషన్ కి ఏది లేదు, వద్దు పెళ్లి ఇప్పుడే వద్దు, ప్రజెంట్ చెల్లి అవుతున్నా అంటావు. సరే ఇప్పటిదాకా నీకు ఒకటి చెప్పినా, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పినా కదా, సో వెయిట్ చేస్తున్నావు సర్ప్రైజ్ కోసం? చేస్తున్నా. చెప్పు నువ్వు ఎప్పుడు ఇస్తావో, అంటే లైక్ ఎప్పుడైనా మళ్ళా పిలిచి సర్ప్రైజ్ ఇస్తావేమో అనుకో. సరే నెక్స్ట్ టైం ఇవ్వాలా? మీ ఇష్టం అది. చెప్పు నువ్వు సర్ప్రైజ్ నువ్వు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా, వాడు పక్క అవుతావు, 100% అవుతావు, నెక్స్ట్ టైం హ్యాపీ ఫీల్ అవుతావు. దీనికి కూడా ఇంతకుముందు నేను చెప్పినా కదా, నీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి సోని అని చెప్పి, అమ్మాయి నుంచి వచ్చింది నాకు నీకు సర్ప్రైజ్ మన అమ్మాయి చెప్పింది. అది ఏం చెప్పింది? అది కొంచెం గలీజ్గా ఉంటది, ముందే చెప్తున్నా, గలీజ్ సర్ప్రైజ్ అది. నా గురించి ఏం బయట చెప్పదు. తన దగ్గర ఏదో ఫొటోస్ ఏదో ఉన్నాయంట, అదేదో చూపిస్తా అని చెప్పి చెప్పింది. బట్ నేను సార్ సోనిని కూడా ఓపెన్ చెప్పా, సోనిని కూడా రమ్మని చెప్పిన, బట్ తను బిజీ ఉందని చెప్పి నేను ఇప్పుడు లేదు, నేను పోయినా కదా దాంతో పాటు రాజస్థాన్. మేము మొన్ననే మార్నింగ్ వచ్చాము, అది లేదు బయటకు వెళ్ళింది. రెడీ సర్ప్రైజ్? ఓకే రెడీ. నువ్వు కూడా తర్వాత నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. సరే ఇస్తా పక్క కదా, ఎప్పుడైనా అనుకో పక్కన వేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నాకే సర్ప్రైజ్ చేయాలని చెప్పి. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి. మూసుకో, సర్ప్రైజ్ వద్దా? కావాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి సర్ప్రైజ్ అన్నప్పుడు? అట్లా చూస్తావా మరి? మూసుకో, నేను చెప్తా. ఓపెన్ చేస్తే అనుకున్న వాళ్ళ మీద ఒట్టు, మరి నీ ఇష్టం మీద. నాకు తెలుసు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అమ్మల మీద ఒట్టేయను కాబట్టి అనుకున్న వాళ్ళ మీద ఒట్టు నువ్వు మళ్ళీ. సరే ఓకే, నీవన్నీ చెప్పేవన్నీ కళ్ళు మూసుకోను, మళ్ళీ నేరుస్తున్నావు నువ్వు. తెలియవద్దు, కళ్ళు మూసుకో, ముందే చెప్తున్నా, సర్ప్రైజ్ మొత్తం మిస్ అవుతావు. ఓకేనా? రెడీ? నువ్వు కళ్ళు మూసుకునే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. బిర్యానీ తెస్తున్నా అన్నావు ఇందాక. అది బిర్యానీ సర్ప్రైజ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఈ సర్ప్రైజ్ ని చూస్తే సో వాళ్ళకి చాలా కావాల్సిన వ్యక్తులు, నువ్వేమో ప్లాన్ చేసినావు, లో ఉన్న టైంలో కూడా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కాదు, ఒక ఫాలోవర్ అనమాట. నీకు ఫాలోవర్ నేను పిలిపిస్తా. రెడీయా? కళ్ళు మూసుకో. ఓకే రెడీయా? చెప్పు. సరే గుర్తుపట్టు, వాళ్ళైతే నీ ఫాలోవర్. నువ్వు నా ఫాలోవర్ తీసుకొచ్చి నా కళ్ళు ముప్పిస్తే వీళ్ళు ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అమ్మాయి అబ్బాయి ఫాలోవర్ ఎవరు చెప్పు. ఆ చేయబట్టి గుర్తుపట్టు. ముందు నుంచి నెంబర్ ఇచ్చింది నాకు. సరే ఇప్పుడు నీ గురించి సీక్రెట్స్ ఏమి చేయదు అట్లాంటిది. లేదు నీ గురించి సీక్రెట్స్ అన్ని ప్రతి ఒక్కటి నాకు ఈరోజు చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేసినావా? ఏడుంది రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చినావు. నేను ఇద్దరం వచ్చింది రాజస్థాన్ నుంచి. నమ్మినావా ఇప్పటికైనా నేను చెప్పినవాన్ని? సోనియే చెప్పింది నాకు. నమ్మవా? వాట్సాప్ ఓపెన్ చేసి చూపియాలా? నువ్వు ఇచ్చినవానే? నీకన్నా ముందు మేము ఫ్రెండ్స్ అబ్బా. మరి రాజస్థాన్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం. చూడు. ఓకే సరే, కొంచెంసేపు సైలెంట్ గా ఉండాలి, మధ్యలో అసలు మాట్లాడవద్దు. రైట్ సోని, హాయ్. ఎట్లున్నావు? ఎంత బాగున్నావు? చాలా బాగున్నావా? ఓకే, సో నువ్వు రాజస్థాన్ నుంచి కదా? నాది ప్రాపర్ రాజస్థాన్. సో మరి ఇక్కడ అంటే డాడీ మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఇక్కడే. ఓ సూపర్. ఎప్పటి నుంచి పరిచయం మరి నీకు మీ ఫ్రెండ్? ఒక 8-9 months. 1 year. 1 year ఫ్రెండ్. సో ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. ఏమో నీ గురించి ఒకటే చెప్తుంది, నువ్వు అంటే నచ్చవా అంట. అట్లా చెప్పదు.
ఇప్పుడు చూపించాలా కెమెరా మొత్తం పక్కన చూపి నువ్వంటే నచ్చావంట. సో ఆమె ఉన్న ఫ్రెండ్ లిస్ట్ లో ది వరస్ట్ అంటే నీ పేరు చెప్పింది ఇప్పటిదాకా నాకు సోనియా అని. అంటే చెప్పదు. అడుగు ఒకసారి. చెప్పలేవు? చెప్పలే ఇప్పుడు ఓకే. సో నీ పేరు తీయగానే ఎమోషనల్ అయిపోతుంది. ఎట్లా పరిచయం మీ ఇద్దరిది? ఎట్లా పరిచయం అంటే ఇట్లనే నార్మల్ గా పరిచయం అయినాం. ఒక 8-9 months నుంచి పరిచయము. బట్ ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే ఒక 4-3 months నుంచి చాలా అండర్స్టాండింగ్. అంటే తనకు నేను అర్థం చేసుకోవడం, నాకు తను అర్థం చేసుకోవడం అట్లా. ఏం అర్థం చేసుకున్నారు అట్లా ఇద్దరు? అంటే ఫ్రెండ్షిప్ లో ఏం అర్థం ఎమోషన్స్ అవన్నీ అన్ని. ఓకే. చూసావు మొన్నటిదాకా లైఫ్ లో తను అనుభవించిన బాధలు కానీ. సో యాజ్ అ ఫ్రెండ్ గా నీ సపోర్ట్ ఎలా ఉండే? బాగుంది. సపోర్ట్ చేసినావా తనకి? చాలా చేసిన. తనకు అడగండి. నువ్వు చెప్పాలంటున్నా. చేసిన. ఓకే సరే. ఇప్పుడు పక్కన ఉంది కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకోలేము, ఆల్రెడీ తలకాయ కింద పెట్టిందాను. సో ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే లైఫ్ లో నువ్వు చాలా లోగా ఉన్నప్పుడు మన ఇష్టపడే వ్యక్తులు కానీ మనకు సంబంధించిన వ్యక్తులు సో మన పక్కన ఉంటే అన్ని మర్చిపోతాం అంటూ ఉంటారు. సో తను ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే పక్కనే ఉంది. నేను ఇక్కడ ఉంటే దీని దగ్గర ఉంటా, అక్క దగ్గర ఉంటా. అక్క ఉంటది, అక్క ఇంకిద్దరికి తెలుసు, ఇంకిద్దరం చాలా క్లోజ్. నాకు ఇంకెక్కువ చాలా క్లోజ్. అయితే ఏమైంది, నేను ఊరు వెళ్తా కదా, ఫోన్ చేసుకోము, ఇద్దరం మాట్లాడుకోము, ఎప్పుడో ఒకసారి. కానీ ఇక్కడ ఉంటే మాత్రం కలుస్తాం. నాకు ఎట్లా అంటే ఇది, నేను మూడ్ ఆఫ్ ఉన్నా ఏదున్నా నా గురించి ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఏదైనా సరే నీకు నచ్చితే చెయ్యి, నేను నీ వెనకాల ఉంటా, సపోర్ట్ చేసా. 1 అయినా 2 అయినా 3 అయినా. సో నేను నాకు అవ్వట్లేదు, మైండ్ పని చేస్తలేదు, నాకు తీసుకోలేకపోతున్నా. చలో బయటకు పోదాం పదా అంటది స్కూటీ మీద. అట్లా చక్కరేసి వస్తాం, తిరుగుతాము, తిరిగేసి ఇంటికి వస్తాం, పడుకుంటాం. అట్లా ఇంకా ఉన్నా అనే మాత్రం దానికి చెప్తుంది. నాకు అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉందంట. సో అది సోనీకి తెలుసు అని చెప్పి చెప్పింది. ఆ పేరు ఏదో చెప్తే జరా. బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరు ఏం లేరా? మరి ఉన్నారు అని చెప్పి ఒప్పుకుంది. నీ సోనీ వచ్చినాక పేరు బాగా తెలుసు, సోనీ చెప్తుంది అని చెప్పి చెప్పింది నాకు. ఓకే. మరి నీకున్నారు డైరెక్ట్ చెప్పేస్తున్నావు? రిలేషన్ ఉన్నారు. సూపరా. చాలా బాగుంటది ఇలా బాండింగ్. నాకు చాలా ఇష్టం తెలుసా. అవునా? అన్న చాలా చాలా సెన్సిటివ్, ఇంకా అండర్స్టాండింగ్, చాలా కేర్ చేసుకుంటాడు అన్న. ఎప్పుడైనా నీకు భయం వేసిందా మీ ఫ్రెండ్ చూసినాక? భయం అంటే ఈమె భయపడుతుంది అన్నిటికీ. భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఈమె చాలా ఫేజ్ అయింది లైఫ్ లా. ఈమె ఇంకా ముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు అందరూ ఒక లక్ ఉండరు. ఈమె కూడా చాలా మంది నమ్మింది, మోసపోయింది. నేను చాలా మందిని నమ్మినా మోసపోయినా ఫ్రెండ్షిప్ దాంట్లోనే. మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా భయం వేస్తుంది, మళ్ళా మోసపోతామని. అట్లా అని చెప్పి ఈమె కూడా చాలా చాలా బాధపడతా. తనంటే ఇష్టమా? నిజం చెప్పు. చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాం? చాలా అంటే చాలా ఇష్టము. ఇంకేం చెప్పాలంటే ఏం లేదు, చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో తనలో నీకు నచ్చే క్వాలిటీస్ చెప్పంటే ఏం చెప్తా? తనకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏదున్నా కోపం వచ్చింది అనుకో ఇట్లా పెట్టుకుంటది. వైర్ సంథింగ్ ఏదైనా ఉన్నా అదే నచ్చదు. కోపం ఉన్నప్పుడు ఏమైనా చేసుకుంది అనుకో, అప్పుడు ఏం చెప్పు, అది కోపంలో ఏదైనా అవుతుంది. ఒక 5 minutes కోపం ఏదైనా అవుతుంది, అదే నచ్చదు. ఇంకేం లేదు, అంత ఓకే. బెస్ట్. నచ్చే క్వాలిటీస్